సినిమా పరిశ్రమలో హిట్స్ ఫ్లాప్ సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, పెద్ద హిట్ కొట్టాలి అని సినిమాలు తీస్తారు. కానీ కొన్నిసార్లు టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల అవి ఫ్లాప్ అవుతాయి. అప్పుడప్పుడు ఘోరమైన డిజాస్టర్స్ కూడా ఎదురవుతాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్స్ కే తప్పలేదు. ఇక నేటి తరం స్టార్స్, హీరోస్ ఎంత చెప్పండి. కానీ సంక్రాంతికి వస్తున్న విడుదలైన గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవ్వడం దురదృష్టకరం. RRR వంటి సంచలన చిత్రం తర్వాత రామ్ చరణ్ 3 ఏళ్ల విలువైన సమయాన్ని కేటాయించి ఈ చిత్రం తీశారు. ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ మీద అపారమైన నమ్మకం, గౌరవంతో మరో సినిమాకి కమిట్ అవ్వకుండా ఈ సినిమా మీదనే ఫోకస్ పెట్టారు. కానీ చివరికి రామ్ చరణ్ కి అవమానాలు ఎదురయ్యాయి. ఉదాహరణకు నిన్న రాత్రి హైదరాబాద్ లో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి దిల్ రాజు కూడా హాజరయ్యారు. అతను ప్రసంగం ఇచ్చే ముందు అల్లు అరవింద్ మాట్లాడుతూ దిల్ రాజు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ సంక్రాంతికి ఒక సినిమాని ఇలా ఇచ్చి ఇంకో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్లీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు రైడింగ్స్ ఒక్క వారంలో చరిత్ర సృష్టించేశాడు అంటూ చెప్పుకొచ్చారు. దీనికి దిల్ రాజు పొట్ట చక్కలయ్యేలా నవ్వుతూ కనిపించాడు. అల్లు అరవింద్ గారు కేవలం దిల్ రాజుని దృష్టిలో పెట్టుకుని ఏదో సరదాగా కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ ఆ ఛాన్స్ ఇచ్చింది దిల్ రాజే కదా. గేమ్ చేంజర్ అనే సినిమాని నవ్వుల పాలు చేసింది ఖచ్చితంగా దిల్ రాజు టీం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్రాంతికి వస్తున్న సక్సెస్ మీట్స్ లో పరోక్షంగా ఈవెంట్స్ కి వచ్చిన అతిథులు గేమ్ చేంజర్ పై పరోక్షంగా కామెంట్ చేశారు. దానికి దిల్ రాజు పగలబడి నవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక సినిమా థియేటర్స్ లో రన్నింగ్ లో ఉన్నప్పుడు ఫ్లాప్ అని చెప్పుకోవడం దురదృష్టకరం. గేమ్ చేంజర్ కి స్వయంగా నిర్మాతలే నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. హీరో పడిన కష్టానికి కనీస గౌరవం కూడా లేదు. ఈ రోజు అల్లు అరవింద్ బహిరంగంగా సంక్రాంతి సినిమాల ఫలితాలపై వెటకారంగా కామెంట్స్ చేసే రేంజ్ కు వచ్చాడు అంటే ఆ స్పేస్ ఇచ్చింది ఖచ్చితంగా దిల్ రాజు. ఒక డిజాస్టర్ ఫ్లాప్ సినిమాకి రామ్ చరణ్ ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఫ్యాన్స్ కలలో కూడా ఊహించి ఉండరు. రామ్ చరణ్ కి ఇలాంటివి కొత్తేం కాదు. కింద పడ్డం, ఆ తర్వాత తనని చూసి వెక్కిరించే వాళ్లకు తన తదుపరి సినిమాలతో మాడ పగిలేలా సమాధానం చెప్పడం అలవాటు. అన్నీ కలిసి వస్తే ఈ ఏడాది ఆయన సమాధానం చెప్పొచ్చు కూడా.